రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. వారి అధికారంలోకి రావడానికి ప్రజలతో కలిసి చెప్పినటువంటి ప్రతి మాటని నిజం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాము. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను.